సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్కారం నారాజు గారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనే ప్రమాణం ఎందుకు చేయలేదు అనేటువంటి దాని మీద క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిందే రాజ్యాంగంలో వీటికి సంబంధించిన దాంట్లో ఏమైనా ఉన్నాయా అనేటువంటిది. ఓకే, ముందుగా ఇప్పుడు ఒక గాంధీజీ ఒక పులి అవుతే అది పవన్ కళ్యాణ్. గాంధీజీ ఒక పులి అవుతే అది పవన్ కళ్యాణ్. అంటే గాంధీజీ గారు అహింసా మార్గంలో వెళ్ళారు, పవన్ కళ్యాణ్ కూడా అహింసా మార్గంలో వెళ్ళారు. కానీ అహింసలో వెళ్తూ కూడా అప్పట్లాగా ఇటు కొడితే ఇటు చూపిస్తామని అనట్లేదు. పవన్ కళ్యాణ్ కొట్టక ముందే భయపడిచ్చి జనాల్ని దారిలో పెట్టుకుంటాడని నాకు అనిపించింది. ఆయన జర్నీ చూస్తే నార్మల్ జర్నీ కాదు నాగరాజ్ గారు. ఆయన పడిన వీడియో క్లిప్పింగ్ చూశాను నిన్న మన ఛానల్లోనే. అసలు ఆయన కారు మీదకి ఎక్కి మాట్లాడుతుంటే ఎవరో ఫ్యాన్ వచ్చి లాగితే కింద పడిపోతాము, తల దెబ్బలు తగులుతాము, జనాలు గీరేస్తాము, రక్కేస్తాము, ఎండల్లో తిరుగుతాము, మొహం అంతా నెల్లగా ట్యాన్ అయిపోతాము. ఆయన హీరో, ట్యాన్ అయిపోతాము. ఆయనకి అసలు అడుగు వేస్తే పూల రథం పెట్టే ఇండస్ట్రీలో ఉండి సూపర్ స్టార్ అయిన వ్యక్తి ఇంత కష్టపడి జనాల గురించి వచ్చాయంటే ఈజ్ ద ట్రూ లీడర్, ఈజ్ ద ఒరిజినల్ లీడర్ అని చెప్తాంలో 1% కూడా నాకు డౌట్ లేదు. నాగరాజ్ గారు, పవన్ కళ్యాణ్ ఎంత గ్రేటో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అంతే గ్రేట్. ఎందుకంటే ఇవాళ ఫ్యాన్స్ వల్లే పవన్ కళ్యాణ్ ఆ పొజిషన్కి వెళ్ళారు. కమింగ్ టు రాజ్యాంగ ఉప ముఖ్యమంత్రి ఏంటండి పవన్ కళ్యాణ్ గారి గురించి. నరేంద్ర మోడీ ఇవాళ ప్రధానమంత్రి అయ్యారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్. సో ముఖ్యమంత్రి ఏ పదవి ఇచ్చినా పవన్ కళ్యాణ్కి సరిపోదు. ఓకే, నౌ ఈజ్ ఉప ముఖ్యమంత్రి, టుమారో ఈ మైట్ బికమ్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఈ కెన్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. ఎందుకంటే రీజన్ మీకు చెప్తా, జోక్ కాదు. గుజరాత్లో నరేంద్ర మోడీ సీఎం అయినప్పుడు దేశం మొత్తం కూడా గుజరాత్ గురించి మాట్లాడుకున్నారు. గుజరాత్లో ఒక లీడర్ సీఎం అయ్యాడు, ఆయన వల్ల గుజరాత్ ఇంత డెవలప్ అయింది అన్నది ఒక సైలెంట్ వేవ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పొజిషన్కి రాకముందే జరిగింది. అవును, మనం చూస్తే నాగరాజు గారు, యోగి ఆదిత్యనాథ్ గారు 100% మోడీ తర్వాత ప్రధానమంత్రి లిస్టులో ఉన్నారు అన్నది దేశం మొత్తం ఒక ఏడాది ముందు చూస్తే, 6 నెలల ముందు చూస్తే అనుకున్నారు. 6 నెలల ముందు కూడా యోగి నెక్స్ట్ ఎవరు ప్రైమ్ మినిస్టర్ మనకి అంటే నెక్స్ట్ యోగి అని అనుకున్నారు. కానీ త్వరలో ఇట్ ఈస్ గోయింగ్ టు బి పవన్ కళ్యాణ్. రీజన్ ఏంటి అంటే అమిత్ షా గారు నేషనల్ మీడియా ముందు వాళ్ళ బాడీ మీటింగ్ అప్పుడు క్లియర్గా ఇట్లా పక్కకు చూసిన పవన్ కాదు తుఫాన్ అని డిక్లేర్ చేశాడు. అది మళ్ళీ దాని తర్వాత వెంటనే మనము నేషనల్ మీడియా చూసుకుంటే టైమ్స్ కానివ్వండి, ఆజ్తక్ కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ పేరు దద్దరిల్లింది. అయితే ఈ దద్దరిల్లింది నథింగ్. గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మనం కమింగ్ టు ద పాయింట్, ఉప ముఖ్యమంత్రి అని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి కాదండి, పవన్ కళ్యాణ్ ఇస్ అ హీరో, రియల్ హీరో. ఎందుకు అంటే ఆయనకి ఇచ్చిన శాఖలు గ్రామ పంచాయత్ కానీ, లేకపోతే విలేజ్ గ్రామీణ అభివృద్ధి కానీ, రూరల్ ఇవన్నీ కానీ ఇచ్చారు. ఇప్పుడు ఇందులో ఆయన చేసే అభివృద్ధి, ఆయన తెచ్చే కొత్త ఇన్ఫర్మేషన్స్ ఇవి చూసుకుంటే ఆ తర్వాత మోడీ గారు ఇంకా నేను పొగడటానికి వర్డ్స్ కూడా ఉండవని నేను క్లియర్గా చెప్పగలుగుతాను. దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైపు త్వరలో 1 సంవత్సరం పాలన తర్వాత దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ని చూడబోతున్నారు. ఆ తర్వాత ఆయన లీడర్షిప్, ఆయన గ్రోత్ అన్నది డెఫినెట్గా కంట్రీ వైడ్ హీ విల్ బి వన్ అమంగ్ ద టాప్ లీడర్స్ అండ్ నో డౌట్ దట్ హీ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎంటైర్ కంట్రీ అని చెప్తాను. 1% డౌట్ కూడా లేదు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయలేదు అనేటువంటి దాని మీద సరే, ఇది టెక్నికల్ అండి, నేను చెప్తాను సింపుల్. ఇదే టెక్నికల్, అంత ఆలోచించలేదు. పవన్ కళ్యాణ్ ఫస్ట్, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి అనేది ఫస్ట్. పవన్ కళ్యాణ్ ఇస్ పవన్ కళ్యాణ్, రైట్? అయితే ఇదేంటి అంటే టెక్నికల్ రీజన్స్ సంబంధం లేని అసలు లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాకపోతే పవన్ కళ్యాణ్ అన్నారా? పవన్ కళ్యాణ్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఉప ముఖ్యమంత్రి కాకపోతే వాళ్ళ పేర్లు గుర్తుండవు. కానీ పవన్ కళ్యాణ్ ఇస్ పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ ఆయన ఫస్ట్ సిస్టమ్. నో డౌట్. ఆ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ ఎంత గ్రేటో ఫ్యాన్స్ కూడా అంతే గ్రేట్. నేను అదే చెప్తున్నాను మీకు. నేను ఫ్యాన్ కాదు కానీ చెప్తున్నా మీకు. అయితే ఏమంటున్నా అంటే నారాజు గారు, ఈ టెక్నికల్ రీజన్స్ ఉంటాయి ఇందులో. కొన్ని రాష్ట్రాలు గెజెట్లు ఇస్తాయి, ఉప ముఖ్యమంత్రి అని జియో ఇస్తుంది, గెజెట్ ఇస్తుంది. ఓకే, ఉప ముఖ్యమంత్రి అన్నట్టుగా రిలీజ్ చేస్తారు. కొన్ని రాష్ట్రాలు అది రాజకీయపరమైన పదవులు, అది రాజ్యాంగపరమైన పదవులు కావు, అది రాజకీయమైన పదవులు అని భావించి గెజెట్లు జియోలు ఇవ్వవు. ఇప్పుడు మన రాజ్యాంగాలను చూస్తుంటే ఎక్కడ ఉప ప్రధానమంత్రి, ఉప ముఖ్యమంత్రి అన్నది ఆ పోర్ట్ఫోలియోలో క్యాడర్లో హైరార్కీలో ఎక్కడ కనిపించదు. అది రాజకీయపరమైన పదవులు. ఇలా కూటమిలకు వెళ్ళినప్పుడు, ఇట్లా కలిసి పనిచేసి ముందుకు వెళ్ళినప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని విభేదాలు రాకుండా కొన్ని పదవులు ఆ సెకండ్ పొజిషన్ కూడా ఈక్వల్ టు ఫస్ట్ పొజిషన్ ఆల్మోస్ట్ అని చూపించుకోవడానికి మర్యాదతో రెస్పెక్ట్తో ఇచ్చే రాజకీయపరమైన
పదవి, అది కానీ రాజ్యాంగపరమైన పదవి కాదు. అయితే మన ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ చూస్తే సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇది జియో అండ్ గెజెట్ 2 కూడా పాస్ చేస్తారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా. కానీ ఆయనకు కూడా కొన్ని పోర్ట్ఫోలియోస్ ఉంటాయి అందరి మంత్రులాగానే. ముఖ్యమంత్రికి కూడా అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్తో పాటు కొన్ని పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. అలాగే ఉప ముఖ్యమంత్రికి కూడా అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ కాకుండా వేరే, అంటే ఇప్పుడు అగ్రికల్చర్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, పంచాయత్ శాఖ, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఇష్టం జరిగింది. అందులో గ్రామాలంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా ఇష్టం. ఇప్పుడు ఈ గ్రామాభివృద్ధిలో ఆయన చేసే పని చూస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఆయన సెంట్రల్ లెవెల్లో లీడర్ అవుతానికి 1% కూడా డౌట్ లేకుండా హీ విల్ గ్రో అండి, మ్యాసివ్లీ హీ విల్ గ్రో. అయినా కూడా ఆయన ఎంత గ్రో అయినా కూడా ఆయన సినిమా ఎప్పుడు వస్తుందో, రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసే ఫ్యాన్స్ ఉంటారు. ఆయన ఎప్పటికీ కూడా సూపర్ స్టార్, మెగాస్టార్, ఆల్ ఓవర్ ఇండియా ఈజ్ ద ఒరిజినల్ హీరో. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చాలామందికి డౌట్లు ఏంటంటే, నాగరాజ్ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఉప ముఖ్యమంత్రి అని ఎందుకు చేయలేదు అని అడుగుతారు. అలా చేస్తానికి టెక్నికల్గా కుదరదు. ఒక ముఖ్యమంత్రి తప్ప వేరే వాళ్ళంతా కూడా ఇనిషియల్గా టైం ఎక్కువ ఉండదు కాబట్టి మంత్రి అన్నట్టుగానే ప్రమాణం చేస్తారు అందరూ కూడా. ఓకే, మీరు ఇప్పుడు సెంట్రల్ మినిస్ట్రీ చూసినా కూడా నరేంద్ర మోడీ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మినిస్టర్స్ అన్నట్టుగా ఓత్ సెరమనీ ఉంటుంది. అలాగే మన స్టేట్లో కూడా మినిస్టర్స్ అంతా కూడా ఓత్ సెరమనీ అప్పుడు ఒక్క ముఖ్యమంత్రి తప్ప వేరేదందరూ మినిస్టర్ అనే చేస్తారు. ఆ తర్వాత ఎలకేట్ చేస్తారు. మీరు డిప్యూటీ, లేకపోతే మీరు హోము, లేకపోతే మీరు రెవెన్యూ, మీరు ఎక్సైజ్ అన్నది కూర్చొని చర్చించుకొని ఎవరు దేనికి కరెక్ట్ అన్నది అంత టైం దొరకదు కాబట్టి వెంటనే ఎలక్షన్స్ తర్వాత పాలన ఆగకూడదు కాబట్టి వెంటనే ఓత్ సెరమనీ జరుగుతుంది కాబట్టి అప్పట్లో ముఖ్యమంత్రి ఒకళ్ళే ఎవరో ఫిక్స్ అవుతారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఓత్ సెరమనీ ఒకటే అవుతుంది. ఆ తర్వాత తనంతరం ఒక వారం 10 రోజుల్లో ఏ స్టేట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా ఎవరికి ఏది ఇవ్వాలి అన్నది చర్చించుకొని మళ్ళీ ఆ తర్వాత ఇంటర్నల్గా లెటర్స్ పంపించి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తుంది జరుగుతుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి శాఖలు చూస్తే ఏ విధంగా అనిపించిందండి? పవన్ కళ్యాణ్కి అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ శాఖలు ఇచ్చారండి. ఇప్పుడు మీరు చూసుకుంటే పంచాయత్ శాఖ కానీ, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, గ్రామాభివృద్ధి కానివ్వండి, ఆయనకి బీదవాళ్ళు అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు చూస్తే నాకు ఆయన పర్సనల్గా నేను గెలవలేదు, తెలియదు నాకు ఆయన. అయితే ఆయన స్పీచ్లు చూస్తే మాత్రం నాకేమనిపించింది అంటే ఆయన మనోభావాలు, లేకపోతే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు కంటే కూడా మా ఫాదర్ ఒక నార్మల్ పర్సన్, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎదుగుతూ వచ్చారు, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆయన ఎదుగుతూ వచ్చారు అని చెప్పుకుంటామే మనం చూసాం. కానీ మా అన్నయ్య మెగాస్టార్, మా అన్నయ్య చిరంజీవి అంటే నాకు అభిమానం, కానీ మా అన్నయ్య మెగాస్టార్ అన్నట్టుగా ఎప్పుడు చెప్తాం మనం చూడలేదు, మీరు అబ్జర్వ్ చేస్తారు. అవును. అయితే ఆయన చిరంజీవి గారు అంటే అమితమైన ప్రేమ, ఆ ప్రేమే చూపిస్తాడు కానీ మా అన్నయ్య మెగాస్టార్ అని పొగరుతో ఎప్పుడు ఎక్కడో చెప్పలేదు. అలాగే వాళ్ళ ఫాదర్ గురించి బాగా చెప్తాం జరుగుతుంది స్పీచెస్లో. ఏం చెప్తారు, మా ఫాదర్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్, మేము ఇంతమంది పిల్లలము. చూస్తే మీరు పెద్ద ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ, ఇంతమంది అక్క చెల్లెలు, ఇంతమంది ఆయన ఎలా కష్టపడి పెంచారో మాకు తెలుసు. చిన్నప్పుడు మేము పడ్డ కష్టాలు మాకు తెలుసు. నెల్లూరులో కూడా మేము పెరిగాము. ఇంకా చాలా చిన్న చిన్న ప్లేసెస్లో ట్రాన్స్ఫర్స్ వల్ల చిన్న చిన్న గ్రామాలకు కూడా ఆయన వెళ్తాం జరిగింది అనుకుంటా. ఆయన ప్రజల్లో నుంచి చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళకి ఏమేం కష్టాలు అంటే, ₹1 సంపాదిస్తామంటే ఎంత కష్టము, అవకాశాలు దొరుకుతామంటే ఎంత కష్టము, ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చిన శాఖలకి ఆయన 100%, 100 కాదు 100కి 110% ఆయన దానికి న్యాయం చేస్తారన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మనకు కూడా తెలుసు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన తర్వాత దాని మీద చర్చ ఎక్కువ స్టార్ట్ అయింది. మనం చూసుకుంటే పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా చాలామంది తెలియవు ముఖ్యమంత్రి తప్ప. కానీ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి ఎవరు అంటే చిన్న పిల్లాడి నుంచి ముసలోళ్ళ వరకు అందరూ చెప్తారు, అది పవన్ కళ్యాణ్ అంటే. ఆ పవర్ వేరు సార్. నేను కూడా స్టార్టింగ్లో ఏంటి ఇంతమంది ఫ్యాన్స్ ఏంటి, అసలు ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్ ఈయనకి అని చాలా వెరైటీగా చూసేటోడిని. బట్ ఎప్పుడైతే ఈయన స్పీచెస్లో మాట్లాడటం జరిగిందో, అంతంత గడ్డం పెంచుకొని జుట్లు చెమట్లతోటి, డెఫినెట్లీ హీ డిజర్వ్స్ హ్యూజ్ అప్లాడ్ ఫ్రమ్ ఆల్ ద తెలుగు పీపుల్ అక్రాస్ ద వరల్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి అన్నది రాజ్యాంగ పదవి కాదు, రాజ్యాంగపరమైనది కాదు, రాజకీయ పరమైనదే. కొన్ని రాష్ట్రాల్లో గెజెట్లు జియోలు ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో గెజెట్లు జియోలు ఇవ్వరు. ఒక నోట్ ఇస్తారు సీఎం దగ్గర నుంచి, గవర్నమెంట్ ఒక నోట్ వస్తుంది ఉప ముఖ్యమంత్రి అని. ఎలాంటి అర్హతలు ఉంటాయండి జనరల్గా? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఉప ముఖ్యమంత్రికి నాగరాజు గారు, ఇప్పుడు కుర్చీ పక్కన ఫస్ట్ చైర్ ఎవరిదైనా వస్తుంది అంటే, ఇంతకుముందు హోమ్ మినిస్టరు లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవచ్చు. కానీ ఇప్పటి నుంచి ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికైతే ఉంటుందో, సీఎం తర్వాత సీఎం అంటే ఆయనే, నో డౌట్ అబౌట్ ఇట్, వితౌట్ ఎనీ డౌట్. ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ పొజిషన్స్లో సీఎం ఎక్కడికైనా రాకపోయినా అది ఉప ముఖ్యమంత్రి ఆ హోదాలో అటెండ్ అవ్వచ్చు. ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా
ముఖ్యమంత్రి గారు అనారోగ్యమో లేకపోతే ఏదో వేరే పనులు ఉండే ఎమర్జెన్సీలో ఇవ్వకపోతున్నాడు, ఉప ముఖ్యమంత్రి కెన్ టేక్ దట్ పొజిషన్. ఎట్ ద సేమ్ టైమ్ ఉప ముఖ్యమంత్రి కూడా వన్ అమాంగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, మన అందరికీ తెలుసు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్, ఒక టీం ఉంటుంది. ఆ టీంలో ముఖ్యమంత్రి ఫస్ట్ అయితే సెకండ్ ఉప ముఖ్యమంత్రి. 100% చాలా రెస్పెక్టబుల్ పొజిషన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ పొజిషన్ వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పొజిషన్కే ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుందని చెప్తాంలో 1% కూడా నాకైతే డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనగానే అటు అభిమానులు, రాష్ట్రం, అటు కుటుంబాన్ని కూడా గెలిపించినటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పేసి చెప్పాలి. అండ్ దేశం కూడా, మీరు ఇందాక తుఫాన్ అని చెప్పేసి అన్నారు కదా, అంటే నేషనల్ లెవెల్లో కూడా ఆయన మారుమోగుతూ ఉన్నారు. అండ్ ఇందాక కాంటెక్స్ట్లో భాగంగా నేషనల్ పాలిటిక్స్లో కూడా ఆయన రాణించే అవకాశం ఉంటుంది, ఇది సరైన అవకాశం అని చెప్పేసి అన్నారు కదా. సో గ్రౌండ్ నుంచి కనుక మనం మాట్లాడుకుంటే ఏ ఫ్యాక్టర్ ఎక్కువగా అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది? నాగరాజ్ గారు, మీరు మళ్ళీ అదే అడుగుతున్నారు, నేషనల్ పాలిటిక్స్ లో రావచ్చా? ఈజ్ ఆల్రెడీ నేషనల్ పాలిటిక్స్ అండి. అవునవునండి, ఈజ్ ఆల్రెడీ నేషనల్ పాలిటిక్స్, ఈజ్ ఇన్ నేషనల్ మీడియా. యు ఆన్ ఎనీ ఛానల్, హిందీ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్ త్రూఅవుట్ ఇండియా పవన్ కళ్యాణ్ అంటున్నారు. సో అది సమస్య లేదు. ఇంకా మీరు నేషనల్ పాలిటిక్స్ లో అని చక్రం తిప్పేశాడండి ఆయన. ఆల్రెడీ ప్రధానమంత్రినే ఆయనని, ఈయన పవన్ కాదు ఈయన తుఫాన్ ఇట్లా చూపించాడు చెయ్య, ఇంకేంటి సార్. సో ఈజ్ ఆల్రెడీ సూపర్ స్టార్. నేషనల్ పాలిటిక్స్ లో ఆయన ఆల్రెడీ చక్రం తిప్పారు, ఇక మీదట ఇంకా తిప్పుతూ ఉంటారు ఆయన. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హీ విల్ బి స్టార్ క్యాంపెయినర్ ఫర్ బీజేపీ ఆర్ ఫర్ ఎనీ గుడ్ నేషనల్ లెవెల్ పార్టీ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. హీ విల్ బి స్టార్ క్యాంపెయినర్ ఇన్ ద అదర్ స్టేట్స్ ఆల్సో. పవన్ కళ్యాణ్ గారి సేవలు దేశం మొత్తం కూడా మోడీ గారు వాడుకుంటారు, ఎందుకంటే ఆయన చాలా తెలివైన రాజకీయ నాయకులు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే రెస్ట్రిక్ట్ చేసి వస్తే ఉంచరు. డెఫినెట్గా తెలంగాణలో ప్లస్ తెలుగు రాష్ట్రం కాబట్టి తెలంగాణలో నెక్స్ట్ ప్రభావం గట్టిగా ఉండొచ్చు. వేరే రాష్ట్రాల్లో, పలు రాష్ట్రాల్లో, ఎంటైర్ సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మీరు చూస్తే చాలా ఈ యాక్టర్స్, సౌత్ ఇండియన్ ఎంటైర్ యాక్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ని మెచ్చుకుంటారు, అప్లోడ్ చేస్తున్నారు. తమిళ యాక్టర్స్ కానివ్వండి, కన్నడ యాక్టర్స్ కానివ్వండి. సౌత్ ఇండియాలో అయితే ఆయనకి 100% ఆ క్రేజ్ ప్లస్ రాజకీయం ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ నార్త్ సైడ్ మోడీ గారు ఎలా వాడుకుంటారో ఆయన బ్రహ్మాండంగా వాడుకుంటారు. ఎలా సార్ గ్రౌండ్ నుంచి చూసుకుంటే అండి ఆయన ఒక్కసారి ఇన్స్పైర్. గ్రౌండ్ నుంచి చూసుకుంటే చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు నాగరాజ్. గ్రౌండ్ నుంచి చూసుకుంటే కరెక్ట్గా లాస్ట్ ఎలక్షన్ అంటే నేషనల్ లీడర్ వరకు వెళ్ళేంత స్థాయి అని అంటే అసలు అవమానాలు, ట్రోలింగ్స్ అసలు జీరో లాస్ట్ ఎలక్షన్స్లో. ఆయన ఏంటండి, వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఇన్ లాస్ట్ ఎలక్షన్స్? ఈ జీరో. వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఇన్ దిస్ ఎలక్షన్స్? హీరో. సో ఆ జీరోలో ఆ మనిషి నుంచున్నారు కదండి, దట్ షుడ్ బి ద ఇన్స్పిరేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అదే పవన్ కళ్యాణ్ పరిస్థితుల్లో, పొజిషన్లో వేరే ఎవరైనా ఉండుంటే 100% అంత ఛాలెంజెస్, అంత అవమానాలండి. ఏం అవమానాలు, హారిబుల్ అవమానాలు ఆయన గురించి. ఇక ఫ్యామిలీ పరంగా తీసుకుంటే అది ఇది లెఫ్ట్ రైట్ 1 2 కాకుండా ఇష్టం వచ్చినట్టు జనాలు ఎవ్వరు పడితే వాళ్ళు, అర్హత లేని వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆయన అది భరించి దాన్ని డైజెస్ట్ చేసుకొని ఆయన కూడా చాలా ఆవేశపరులు, అప్పుడప్పుడు ఆవేశం చూపిస్తున్నారు స్పీచెస్లో. అది ఫ్యాన్స్కి చాలా ఇష్టం అది. ఓకే, సో ఆయన అంత జీరో వచ్చిన తర్వాత కూడా జనాల్లో వెళ్ళి, నాకు రాజకీయం గురించి నేను రాలేదు కాబట్టి నాకు జీరో వచ్చినా ఓకే, ఫుల్ సీట్స్ వచ్చినా ఓకే, నేను సేవ చేయాలనుకున్నాను, నేను ప్రజల్లో తిరుగుతున్నాను అని చెప్పారు. ఆ నినాదంతో పవన్ కళ్యాణ్ గారికి ఈసారి 100 out of 100 సీట్స్ వచ్చినట్టు. 21 out of 21 అంటే ఏంటి? 100%. 100% అంటే ఏంటి మీనింగ్? 100 out of 100. సో ఆయనకు 100 out of 100 సీట్స్ వచ్చినాయి. ఇది చూసి చాలామంది కూడా, ఇప్పుడు చాలామంది డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. చిన్న ఓటమిల వల్ల లైఫ్లో సూసైడ్ చేసేసుకుంటూ ఉంటారు. చిన్న ఓటమి వల్ల డిప్రెషన్స్కి లోన్ అవుతూ ఉంటారు. అసలు పవన్ కళ్యాణ్ చూసి వీళ్ళందరూ కూడా ఈ సైకాలజిస్టులకి, సైకియాట్రిస్టుల దగ్గరికి ఎవరైతే అందరూ వెళ్తున్నారో లైన్లు కట్టి వేలకు లక్షలు ఇచ్చి తీసుకుంటారో, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి స్టోరీ, చిన్నప్పటి నుంచి ఆయన ఎలా ఎదిగారు, చిన్నప్పుడు ఎలా మొహమాటంగా ఉండేవాడు, ఎలా డిప్రెషన్లోకి లోన్ అయ్యారు, ఆయన ఎలా బయటకు వచ్చాడు, ఎలా పుంజుకున్నాడు, మళ్ళీ మ్యారేజెస్లో ప్రాబ్లం వచ్చినాయి, మళ్ళీ దాని మీద అవహేళన చేశారు, 0 వచ్చినాయి సీట్స్, మళ్ళీ అక్కడి నుంచి 100 out of 100 వచ్చింది. ఇంకా ఆయనది కథ ముగించలేదు. నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు నేషనల్ మీడియా. ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్. ఈజ్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ డిప్రెషన్. I can tell very clearly. He is a medicine for people who are in depression. You have to come out of depression. ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అన్ని సుఖాలు వదులుకొని ఆయన ఎండల్లో తిరిగి ఆయన ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఇవాళ
చిరంజీవి గారు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారి అన్న అని చెప్పే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ అండి. ఎందుకంటే చిరంజీవి గారిని మించే శక్తి ఎవరికి లేదు మన తెలుగు రాష్ట్రాల్లో యాక్టింగ్ పరంగా. కానీ ఇవాళ ఈయన సాధించిన విజయం చూస్తే చిరంజీవి గారు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అన్న అని చెప్పే పరిస్థితికి ఆయన వెళ్ళాడంటే అది చిరంజీవి గారికి కూడా ఎంతో గర్వకారమైన పొజిషన్. ఇప్పుడు ఈ షుడ్ బి డెఫినెట్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ అండ్ వీ ఆల్ అంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గర్వంగా ఉండాలి. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి కొమ్ములు రావు, అయినా ఆయన వాళ్ళ అన్నగారికి వెళ్ళి పాదాభివందనాలు, అది రెస్పెక్ట్. మనం ఎదిగిన కొద్దీ ఒదగాలి అన్నది మనం ఆ మెగా ఫ్యామిలీలోనే చూస్తూ వచ్చాము. ఎంత హంబుల్గా ఉంటారు చిరంజీవి గారు, అంతే హంబుల్గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఆవేశం ఎక్కువ, కానీ ఆవేశానికి ఎన్నో కారణాలు ఉంటాయి. తిక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది. ఎస్, అది చెప్పగలుగుతాము. ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.